హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఒకవైపు టారిఫ్స్, మరోవైపు గ్లోబల్ వార్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి. కొన్నిసార్లు అప్వర్డ్స్, కొన్నిసార్లు డౌన్వర్డ్స్, డిఫరెంట్ ట్రెండ్స్ నడుస్తున్నాయి. అసలు ఇలాంటి టైంలో మనం ప్రాఫిట్స్ తీయగలుగుతామా? మన క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇలాంటి టైంలో ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. ఎట్నో మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామ్ స్థిరమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ నడుస్తున్నాయి అని చెప్పొచ్చా? అవునండి, హ్యూజ్ ఉంది. అయితే ఏమైందంటే ఇక్కడ బాటమ్ అవుట్ అయితే కనపడుతుంది. ఇప్పుడు మొన్న న్యూసెస్ కనుక చూస్తే మామూలుగా అయితే చాలా డ్రాస్టిక్గా ఫాలో అవ్వాల్సింది. అలాంటిది ఏం లేకుండా ఒక నార్మల్ బేస్ లెవెల్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ అయితే 22,500 ఆ రేంజ్కి వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 55,000 ఆ రేంజ్ దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అక్కడ ఫామ్ అయిపోయి ఎంత డౌన్ అయినా కానీ అక్కడ మేజర్ సపోర్ట్ తీసుకుంది. మామూలుగా అయితే చాలా ఫాల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కొంచెం బేస్ ఉంది, పర్వాలేదు. సో ఇలాంటి టైంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రేడ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, అసలు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని బేసిక్ కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బాగా డౌన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇదేది టెంపరీ ఇష్యూనే. అక్కడ టారిఫ్ వేయటం కూడా మన మీద కోపంతో వేయలేదు. ఉక్రెయిన్ మీద ఆ యుద్ధం ఆపాలనే ఒక పాయింట్ మీద ఆయన టారిఫ్స్ వేశారు. సో అది ఇప్పుడు రేపు ఆగస్ట్ 15న ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది వీళ్ళిద్దరికి. కాబట్టి కొంత పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదేంటంటే మన మీద ఏదో కోపంతో వేయటం కాదు, మనం ఒక ఇది రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం అనే ఒక పాయింట్ మీద వేశారు కాబట్టి అది ఎటు మనకి 25th నుంచి మళ్ళీ మన ఇండియా యుఎస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు ఇట్లాంటి వాటిలో ఎఫ్ఐఏస్ అవన్నీ డిస్ట్రాక్ట్ అవుతుంటాయా? టెంపరీ ఏనండి ఇది. మనము ఒక 1 month 1.5 month మ్యాటర్ తప్ప ఇది లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యే మ్యాటర్ కాదు. ఎందుకంటే టారిఫ్స్ చేసి అమెరికా కూడా సస్టైన్ అవ్వలేదు, అది వాళ్ళకి తెలుసు. ఒక టెంపరీ ఇష్యూ. ఎందుకంటే ఇండియన్ ఫార్మా లేకుండా యుఎస్లో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అసలు ఉండలేరు. హెవీ టారిఫ్స్ అవుతుంటాయి. కాబట్టి ఇది ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ థ్రెట్ తప్ప ఇది వదులుకునే పరిస్థితి కాదు నేను అనుకోండి. కాబట్టి అది అర్థమైంది. కాబట్టి మార్కెట్ని మనం అర్థం చేసుకుంటే మొత్తం ఒకటి ఏంటంటే అందరికన్నా బెస్ట్ జడ్జిమెంట్ ఎవరంటే మార్కెటే జడ్జ్ చేస్తుంది. కాబట్టి మార్కెట్స్ ఇప్పుడు ఈ పార్టీకి ఇలాంటి న్యూస్లు అయితే వర్టికల్ ఫాల్ అయిపోయాయి. అలాంటిది అక్కడ సస్టైన్ అవుతుంది. ఊరికే డైలీ ఒక 1% పెరగటం తగ్గడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ బేస్ ఫామ్ అయింది, మార్కెట్ ఆల్రెడీ డైజెస్ట్ చేసుకుంది. అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి కంగారు పడాల్సింది ఏమి లేదు. ఓకే. సో ఎందుకంటే ఏదైనా తేడా ఉందంటే మార్కెట్ చెప్పేస్తుంది అనమాట. విపరీతమైన ఫాల్ మనకి డ్రాస్టిక్ చూసాం కదా. మనం మొన్న డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మొత్తం చూసాం కదా, విపరీతమైన ఫాల్ అప్పుడు. సో అంత లేదంటే ఏంటి, ఈ న్యూస్ని అది ఆల్రెడీ డైజెస్ట్ చేసేసింది. రైట్. సో ఇప్పుడు మరి ఇలాంటి టైంలో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? తప్పకుండా అండి. ఇవాళ ఎందుకంటే ఇప్పుడు బాగా బోటమోట్ అయిన స్టాక్స్ ఒక 5 స్టాక్స్ మీకు ఇస్తున్నాను. ఇది యాజ్ యూజువల్గా నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ ఏంటంటే టీవీఎస్ మోటార్ ఏంటంటే 3000 బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయ్యటం అంటే ఏంటంటే దానికి ఆర్డర్ బుక్ కానీ మంచి సేల్స్ వచ్చాయి. సో కాబట్టి ఇంకా మంచి ర్యాలీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. 3000 ఆ రేంజ్లో బై చేయండి. మళ్ళీ ఏదైనా తగ్గిన 2900 అలా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3200 నుంచి 3300 వరకు ఉంటాయి. ఒక 2 months 3 months హోల్డ్ చేసుకోండి. ఈవెన్ స్టాప్ లాస్ కూడా చెప్తున్నాను, 2798 స్టాప్ లాస్ ఇన్ వరస్ట్ కేస్. 200 points స్టాప్ లాస్, 200 to 300 points టార్గెట్ ఉంటుంది టీవీఎస్ మోటార్. తర్వాత ఏంటంటే కోఫోర్జ్ ఏంటంటే ఈ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఫాల్ అయ్యి ఇక్కడ బోటమోట్ అయ్యాయి, మంచి లో లెవెల్స్ వచ్చాయి అనమాట. సో బార్గెన్ హంటింగ్ జరిగి ఇక్కడ మంచి లెవెల్స్లో వచ్చాయి కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ ఉంది. సో కోఫోర్జ్ వచ్చి ఇప్పుడు 1600 ఆ రేంజ్లో బై చేసుకోండి. ఇది యాక్చువల్గా 1850 1870 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 1600 ఆ రేంజ్లో వచ్చింది, ఇక్కడ బై చేసుకోండి. మళ్ళీ 1550 ఆ రేంజ్ వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి.
స్టాప్ లాస్ 1490 పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 1800 దాకా టార్గెట్ ఉంది. ఓకే. ఎప్పటి వరకు అండి? ఎన్ని డేస్? 3 మంత్స్. 3 మంత్స్లో. 3 మంత్స్లో ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు బారోడ్ మనీ పెట్టుకోవద్దు, మీ ఓన్ క్యాష్ పెట్టుకోండి. మార్జిన్ ఫండింగ్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, బట్ హోల్డింగ్ కెపాసిటీ పెట్టుకోవాలి. మేజర్గా అది ఇంపార్టెంట్, బారోడ్ మనీ తీసుకోకుండా చేయాలి. అలాగే నెక్స్ట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి అది 800 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 600 ఆ రేంజ్లో వచ్చింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అది ఫైనాన్స్ సెక్టర్లో. తర్వాత మళ్ళీ ఏదైనా 550 ఆ రేంజ్ వచ్చినా కూడా బై చేయండి. టార్గెట్స్ వచ్చి 700, స్టాప్ లాస్ 495 ఆ రేంజ్కి. ఒకవేళ బిలో అయితే ఇక ప్యానిక్ వచ్చినట్టు ఎగ్జిట్ అయిపోతాయి. తర్వాత వచ్చి మ్యాన్కైండ్ ఫార్మా ఇండస్ట్రీలో. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు ఇది ఇంతకుముందు 2900 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు కరెక్షన్లో డౌన్ అయింది. 2450 ఆ రేంజ్ ఉంది. సో ఇక్కడ బై చేసుకోండి. 2450 మళ్ళీ 2400లో కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2600 నుంచి 700 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 2345 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఓకే. తర్వాత వచ్చి డిఫెన్స్ సెక్టర్లో బీడిఎల్, భారత్ డైనమిక్స్. ఇది అంతకుముందు 1900 దాకా వెళ్ళి ఇప్పుడు మంచి కరెక్షన్ వచ్చి ఇక్కడ రివర్సల్ అవుతుంది. సో ఇప్పుడు 1550 నుంచి 1500 మధ్యలో బై చేసుకోండి. స్టాప్ లాసెస్ వచ్చి టార్గెట్ వచ్చి 1700 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 1350 స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఇవి ఇప్పుడు మీకు ఇచ్చిన 5 కూడా 5 డిఫరెంట్ సెక్టార్లో ఇచ్చాను. ఫార్మా, ఆటోమొబైల్ ఇట్లా. కాబట్టి మీకు ఒక సెక్టార్కి ఒకటి బాగా బోటమే కాబట్టి మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు వీటిని. ఓకే. సో ఇవన్నీ కూడా 3 మంత్స్ టైం పీరియడ్ పెట్టుకోవచ్చు. 3 మంత్స్ షార్ట్ టర్మ్ టైం పీరియడ్ ఒక 3 మంత్స్ 2 మంత్స్ పెట్టుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో అంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఇట్లా మీరు ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టాక్ని సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఇలాంటి టైంలో క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అసలు ఇంత ఫ్లక్చువేట్ అయినప్పుడే అనిపిస్తుంది అనుకున్న ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని. ఏమంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ మార్కెట్లో మనం నిలబడాలంటే ఓన్లీ ఎమోషనల్గా మార్కెట్ బాగున్నప్పుడు మనకి డబ్బులు వస్తాయి, కానీ మార్కెట్స్ ఫాలో అయ్యే రోజులు కూడా ఉంటాయి. అలాంటి డేస్లో మనం నిలబడాలంటే మనకి కంపల్సరీ ఒక ట్రైనింగ్ అనేది, ఒక పవర్ఫుల్ మెంటర్షిప్ అనేది, ఒక సపోర్ట్ ఉండాలి మనకి. ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్స్ కానీ అలాగే మెంటర్ సపోర్ట్ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అందుకోసం ఏంటంటే ట్రైనింగ్ అనేది ఏ ఫీల్డ్లో అయినా కానీ దానికి మనం ఏంటంటే మంచిగా ఇప్పుడు ఏదో టైం పాస్ చేయటం కాకుండా ఒక సీరియస్గా సంపాదించాలి, ఈ మార్కెట్లో నిలబడాలి, ఒక 10 years అలా టైంలో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే యూ నీడ్ టు నో ఏ స్టాక్ పిక్ చేసుకోవాలి. సో మంచి స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవటం, అలాగే వెయిట్ చేయటం, ఒకవేళ లాస్ డౌన్ అవుతుంటే ఎలా కట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు ఓవర్గా రావు, మామూలుగా రావు. అది మనం ఒక ట్రైనింగ్లోనే అవుతుంది. సో ట్రైన్డ్కి అన్ట్రైన్డ్కి చాలా తేడా ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్లో కానీ అంటే సిచ్యుయేషన్ టఫ్లో ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ ట్రైనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది, లేకపోతే లాసెస్ అయిపోతాం ఇది. సో అందుకోసం ఏంటంటే మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ తరఫున ఒక బాధ్యతగా మీ అందరికీ మేము చేసేది అంటే మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వి కమ్అవుట్. సో ఇన్ని ఇయర్స్ నుంచి అన్ని లాసులు తట్టుకొని దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా మీరు చూసాం సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మేము ఇవాళ మా బాధ్యతలా ఫీల్ అవుతున్నాం, నలుగురికి చెప్పాలి. ఇప్పుడు మనం ఒక కష్టం దాటి వచ్చాం అన్నప్పుడు అందరికీ కూడా అలా అవ్వద్దు అని కదా, అదే కదా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది రాకూడదని మనం ఇప్పుడు మనకి బుక్స్ రాసేది ఎందుకు రాస్తారు? సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మనం చేయకూడదని రాస్తారు. సో అలాగే మేము కూడా ఏం చేసామంటే ఇప్పుడు ఈ ఆంధ్ర, తెలంగాణ మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక తెలుగులో ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇద్దాం. అంటే ఏదో చెప్పామని కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు మనం దీనిలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో మొత్తం మ్యూచువల్ ఫండ్స్, ఆప్షన్స్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, స్వింగ్ ట్రేడ్, పొజిషనల్ ట్రేడ్ అన్నీ నేర్పిస్తారా? అవునండి. ఇదేందుకంటే మళ్ళీ ఒక చోట ఒకటి నేర్చుకొని ఇంకో చోట ఇంకోటికి వెళ్ళి ఇలా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అందరి చోట్ల తిరిగే కన్నా ఒకటే బెటర్ అని మేము ఏం చేస్తున్నాం అంటే మీకు ఈక్విటీస్. ఇప్పుడు ఈక్విటీస్లో ఏమొస్తున్నాయంటే ఈక్విటీస్లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలి, అది ఎలా చేసుకోవాలి. తర్వాత స్వింగ్ ట్రేడ్
అంటే ఒక 4-5 రోజులు 10 రోజులకి ఎలా చేయాలి, అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో వాటిలో ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ ఉంటుంది. టెక్నికల్లో 7 ఇండికేటర్స్ ఉంటాయి మీకు, అవన్నీ చెప్తాం అనమాట. ఎంఏసిడి, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్, మూవింగ్ యావరేజ్లు, ఇవన్నీ కాంప్రహెన్సివ్గా అంటే ఒక్కొక్కటి పెట్టుకోవటం వల్ల వాటిని పారామీటర్స్ ఎలా పెట్టుకోవాలి అని. తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ షీట్ చూడటం, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడటం, ఈపీఎస్ రేషియోస్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక కంపెనీని ఒక ఫండమెంటల్గా అసలు ప్రాఫిట్స్లో ఉన్నాయా అది చూసుకొని, టెక్నికల్గా అది ట్రెండింగ్లో ఉందా. ఇప్పుడు చాలామంది అన్ప్రొఫెషనల్స్ అసలు మార్కెట్స్లో మీరు అన్నట్టు 80% పీపుల్ లూజర్స్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ట్రెండ్కి అగెనిస్ట్గా ఉంటాం. అంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో ఉంటే మనం ఒక డైరెక్షన్లో ఉంటాం, అందుకే లాస్ అయిపోతున్నాం. సో ఇప్పుడు మనం దానికి ఏంటి సొల్యూషన్ అంటే, మార్కెట్ డైరెక్షన్ మనకు తెలిస్తే మనం ఆ డైరెక్షన్లో ఉంటాం. సో 80% పీపుల్ ఏంటి అంటర్‌ట్రైన్డ్ పీపుల్. సో వాళ్ళకి ఎందుకు అంటే ఎప్పుడు చూసినా అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది మన మైండ్ మార్కెట్తో సింక్ అవ్వట్లా. కాబట్టి ఎంట్రీ కరెక్ట్గా రావట్లేదు. డబ్బులు పెడుతున్నాం, రిస్క్ తీసుకుంటున్నాం, మిగతా అన్నీ చేస్తున్నాం. బట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని మనము ఫాలో అవ్వలేకపోతున్నాం. ఈ ఒక్కటి మీరు కనుక అర్థం చేసుకుంటే అది ఓన్లీ పాసిబుల్ విత్ ప్రాపర్ ట్రైనింగ్. అది చూడాల్సిన పద్ధతిలో చూస్తే మనం కరెక్ట్గా చూస్తాము, ఎంట్రీ చేసుకోగలం. రైట్. సో దానికోసం ఏంటంటే మన మైండ్ మార్కెట్కి ట్యూన్ అవ్వాలంటే ఒక పద్ధతి ప్రకారం చూడాలన్నమాట, ఒకటి అర్థం చేసుకోవాలి. అందుకని మనకి ట్రైనింగ్ ఇంపార్టెంట్. అవన్నీ ఆ ట్రైనింగ్ కోర్స్ తీసుకొని డిసిప్లైన్డ్గా అన్ని ఫాలో అవుతేనే సాధ్యమయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, ఏదైనా లూజ్ అవటం చాలా ఈజీ, అవును, గెయిన్ అవ్వాలంటే కష్టం. సో ఒక పద్ధతిగా రావాలి. సో ఆ రూల్స్ని ఫాలో అవటం, అసలు ఇందులో రూల్స్ ఏమున్నాయి, ఆ రూల్స్ని ఫాలో అవటం, ఫాలో అయ్యి ఒక సిస్టమేటిక్గా చేస్తేనే లైఫ్. ఇందులో కూడా మనీ ఉంది. ఇప్పుడు వేరే ఏ బిజినెస్ అయినా, ఏ జాబ్ అయినా ఎలా అయితే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఉన్నాయి. నేకెడ్ బయింగ్, నేకెడ్ సెల్లింగ్ చేస్తే రావు. ఆ రూల్స్ తెలియక మనం నష్టపోతున్నాం. రైట్. సో ఇప్పుడు 1-2 సార్లు చెప్పామనుకోండి, ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాం. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ బ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ట్రైనింగ్ నేను క్లాసు 8:30 to 9:30 ఈవినింగ్ 1 అవర్ చెప్తే, మళ్ళీ మా సపోర్ట్ స్టాఫ్ మీకు 1 అవర్ ఎక్స్ట్రా ప్రాక్టికల్ క్లాస్ తీసుకుంటారు. ఓకే. సో మీకు 2 అవర్స్ ఎవ్రీడే ఈ టెక్నికల్ అనాలిసిస్ అయ్యే వరకు మీకు అంటే ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వీళ్ళందరికీ టైం ఉండకపోవచ్చు కదా. సో కాబట్టి మీకు అడిషనల్గా మేము 1 అవర్ ఎక్స్ట్రా టైం తీసుకొని ఆ ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. ఓకే. దానివల్ల మీకేంటి లైవ్లో చూస్తుంటాం, ట్రేడ్స్ అన్నీ కూడా మీకు లైవ్లో ఇస్తాం. కాబట్టి మీకు దీని మీద ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది అనమాట, అసలు ఎలా టర్న్ అవుతుంది. ఇప్పుడు థియరీ అందరూ చెప్తాం, కానీ చూపించేది ఇక్కడ. సో మీకు మేము ప్రాక్టీస్ చేపిస్తాం, లైవ్లో ప్రాక్టికల్ చూపిస్తాం. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. రైట్. సో ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది ఇది 2 months అండి. 2 months ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 8:30 to 9:30 క్లాసెస్. బ్యాచ్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సో 8:30 to 9:30 క్లాసెస్ అనమాట ఈవినింగ్. ఈవినింగ్ అదే. తర్వాత మీకు మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాం, బాండ్స్, తర్వాత ఎంసీఎక్స్లో ఏంటి గోల్డ్, సిల్వరు, క్రూడ్, ఈ 3 కూడా మంచి మూవ్మెంట్ ఉన్నాయి. సో వాటిలో చేసుకోవచ్చు ట్రేడ్స్. సో అలా ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఎలా చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే పోర్ట్ఫోలియో ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఒక 5 years 6 years గ్రోత్ చేసుకోవటం. అటు ఇప్పుడు మన అమౌంట్స్లో ఏం చేయాలంటే ఒక 50% షార్ట్ టర్మ్ ట్రేడ్ కింద పెట్టుకోవాలి, ఒక 50% వెల్త్ క్రియేషన్ కింద మన పోర్ట్ఫోలియో మంచి కంపెనీస్ని పెట్టుకోవాలి. సో ఆ 2 కూడా మీకు మేము చెప్తాం అనమాట. ఓకే. సో పోర్ట్ఫోలియో అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, అది ఎలా పెట్టుకోవాలి, లేకపోతే డైనమిక్ పోర్ట్ఫోలియో. సో వాళ్ళ ఏ కంపెనీస్ని పిక్ చేసుకోవాలి, అలాగే ఏ సెక్టార్స్ని పెట్టుకోవాలి. సో ఒక 5 yearsకి హార్జన్లో మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే ఎప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి, క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మేజర్గా ఇలాంటి టైంలో అదే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ట్రేడింగ్ పాయింట్లో అందరికీ బయింగ్ ఫస్ట్ చేసి తర్వాత సెల్లింగ్ చేయటం అనేది చాలామంది తెలుసు, కానీ ఈ షార్ట్ సెల్ చేయటం అంటే ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే.
అంటే ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా సంపాదించాలంటే మనం ముందు సెల్లింగ్ చేసి తర్వాత బై చేయాలి. సో షార్ట్ సెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోకుండా అంటే కారు ఫ్రంటే కాకుండా బ్యాక్ డ్రైవింగ్ కూడా ఇంపార్టెంట్. సో చాలా మందికి అది తెలియదు అనమాట ఈ మార్కెట్లో. కాబట్టి ఎక్కువ మంది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు లాస్ అవుతుంటాం. దాన్ని మేము ఫోకస్ చేస్తాం. సో ఎవ్రీ 3 ట్రేడ్స్ పాజిటివ్ ట్రేడ్స్కి 1 ట్రేడ్ షార్ట్ సెల్లింగ్ ట్రేడ్ కూడా చేసుకోవాలి. ఓకే, సో అటువైపు ఇటువైపు ఉండాలి, రెండు పక్కల ఉండాలి మనం. అప్పుడే మార్కెట్ కి అనుగుణంగా ఉంటాం. సో మనం అది ఓన్లీ ఏంటంటే అందరికి వన్ సైడ్ ప్రాక్టీస్ అవుతుంది. సో మీకు ఏంటంటే మేము 3+1 అంటే మనం కంపల్సరీ 3 బై కాల్స్ చేస్తే 1 సెల్ కాల్ చేయాలి. అలా మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లెండింగ్ హెడ్జింగ్ మనకేమవుతుందంటే అటు షార్ట్ సెల్లింగ్ అవుతుంది, ఇటు లాంగ్ వస్తాయి. కాబట్టి ఒక మార్కెట్ ఫాల్ అయినా మనకి ఎమోషన్స్ ఏముండవు, టెన్షన్ లేకుండా అయిపోతుంది. మనం సెల్లింగ్ సైడ్ కూడా ఉంటాం కాబట్టి మనకు తెలిసే ఏ టైంలో సేల్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మార్కెట్స్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా ఎప్పుడు పడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ఓన్లీ పెరగటం అనేది ఉండదు. ఒక 3 months పెరిగినాయి, 1-2 months డౌన్ అవుతాయి. కాబట్టి ట్రైనింగ్లో ఏంటంటే షార్ట్ సెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అది నేర్పిస్తాం. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అది నేర్పిస్తాం. అలాగే పోర్ట్ఫోలియో క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకే డబ్బులని పోతున్నాయి మనకి. అవును. సో ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆన్లైన్లో ఏంటంటే మేజర్గా మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తాము. 8:30 to 9:30 లింక్ పంపిస్తాం. అలాగే మీకు ఆన్లైన్లో మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకు పర్సనల్గా సపోర్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ 1 hour మ్యాండేటరీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకా మీకు టైం ఉంటే ప్రాక్టీస్ మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్ కూడా పెట్టాం. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు అదే టైంలో. లేదు మీరు కంప్లీట్ నేను ట్రేడర్స్ కానీ కొంతమంది ఇదే ప్రొఫెషన్ అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఆఫీస్లోకి వచ్చేసి 9 o'clock నుంచి 5 o'clock వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. వచ్చి అంటే సపోర్ట్ లాగా మీకు ఇస్తాము. అంటే లెర్నింగ్ చేసుకోవచ్చు. ఇటు డేలో మేము ఈ మా స్టూడెంట్స్కి ఎక్స్ట్రాగా ఏంటంటే 3 months అడ్వైజరీ ఫ్రీగా ఇస్తాం. ఓకే, అయిపోయాక 2 months అయిపోయాక స్టార్టింగ్లోనే స్టార్టింగ్ నుంచే మీరు అటు ట్రేడ్ చేసుకోవచ్చు, ఇటు లెర్నింగ్ చేసుకోవచ్చు. సో మా ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్లో ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వచ్చేసి మాతో పాటు ఉండి మేము చేసే ట్రేడ్స్ మీరు కూడా చేసుకోవచ్చు. అంటే ఒక మెంటర్షిప్ ఉండటం వల్ల కాన్ఫిడెంట్గా ఉంటాం. సో సంపాదించుకోవాలి. ఇప్పుడు చాలామంది కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, స్టాప్ లాస్ పెట్టలేకపోవటం, లేకపోతే ఎమోషనల్ ట్రేడ్ అవ్వటం, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టు మనం ఏదైతే ఆఫీస్లోకి వెళ్ళి మనం మార్నింగ్ 9 to 5 ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగే మీరు చేసుకోండి, మీరు పర్ఫెక్ట్ అవుతారు. అయ్యేదాకా మేము ఉంటాం, సపోర్ట్ ఉంటాం. కాబట్టి మీ ఎమోషన్స్ అన్నీ క్లారిఫై చేసేసి మనము పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక న్యూ ఆఫర్ ఇస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. ట్రేడ్ అంటే ఒకటే ప్లాట్ఫామ్ లో లెర్న్ అండ్ ఎర్న్ అని చెప్పొచ్చు. అవునండి, లెర్న్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఇంకా బాగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇంకా డిస్కస్ చేసుకోవటం వల్ల మంచి మీకు ఇంకా లెర్నింగ్ ఎక్కువ వస్తుంది, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటాం. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అర్థమవుతాయి. సో అయితే ఇంకోటి ఏంటంటే దీనిలో ఆప్షన్స్ని అసలు మనకి బెనిఫిట్గా ఎలా వాడుకోవాలో చెప్తాం. మెయిన్ ఆప్షన్స్ చాలా మంది నేకెడ్ ఆప్షన్స్ చేస్తుంటారు. ఫస్ట్ ఎక్కువ పర్సెంట్ లాస్ అయ్యేదే ఆప్షన్స్. యాక్చువల్గా ఆప్షన్స్ని మన క్యాపిటల్ని కాపాడుకోవడానికి వాడుకోవాలి. సో దాన్ని ఇన్సూరెన్స్ ఏజెంట్గా వాడుకోవాలి. తర్వాత కొంత క్యాపిటల్ అలొకేట్ చేసి బాగా ట్రేడ్ బాగుంది అన్నప్పుడు చేయాలి తప్ప ఓన్లీ ఆప్షన్స్ మీదే మనం కంప్లీట్గా మనం మనీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది సేఫ్టీ ప్రికాషన్. ఆ డిఫరెన్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. దానివల్ల ఏంటంటే ఆప్షన్లో ట్రేడర్స్లో ఫెయిల్ అవటం, పోగొట్టుకోవటం లక్షలు అలా ఉండదు అనమాట. దాని యూసేజ్ క్లియర్గా చూపించి దాన్ని ఎలా వాడాలి, ప్లస్ దాన్ని క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఎలా వాడాలి మీకు ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు మీకు వచ్చేదాకా ఆ ఆప్షన్స్ మీద పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఎక్కడైతే థ్రెట్ అయితే ఉందో, ఎక్కడైతే మనం మేజర్గా ఫెయిల్ అవుతున్నామో ఆ ఏరియాస్ అన్నీ కూడా మా వల్ల మీకు పర్ఫెక్ట్ అవుతారు. ఫస్ట్ ఏంటి, మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు బై చేస్తాం. అలా కాకుండా షార్ట్ సెల్లింగ్, ఫాల్లో ఉన్నప్పుడు షార్ట్ సెల్లింగ్. 2 క్యాపిటల్ని మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు హౌ టు ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. సో క్యాపిటల్ కాపాడుకోవటం. 3వది ఏంటంటే ఆప్షన్స్ని క్యాపిటల్ ప్రిజర్వేషన్కి ఎలా వాడుకోవాలి, ప్లస్ ఎప్రిషియేషన్కి ఎలా వాడుకోవాలి, ఆ 2 కూడా చెప్తాం. సో ఓవరాల్ గా వెల్త్ జనరేట్ అయ్యే మార్గాలన్నీ కూడా కవర్ అవుతాయి. వెల్త్ జనరేట్ అంటే ఇక్కడ ఏం లేదు, మనము
మార్కెట్ ఎటు ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే మనం మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. అప్పుడు మన మెయిన్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్ ఎటు బుల్లిష్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పాల్ టైంలో ఏం చేయాలంటే మనం ఉన్న క్యాపిటల్ కాపాడుకొని షార్ట్ సెల్లింగ్ చేసుకుంటూ లాంగ్లో చూసుకుంటూ మనం చేస్తే సెట్ అవుతాం. రైట్. సో ఇందాక అడ్వైజరీ సర్వీసెస్ అన్నారు కదా, అందులో ఎట్లా ఉంటుంది? అడ్వైజరీ ఏంటంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా కొంతమంది సార్ మాకు టైం లేదు, మేము ట్రైనింగ్ తీసుకోవాలి, మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, మీరు మాకు టెక్నికల్గా అడ్వైజరీ పంపండి అంటే అడ్వైజ్ చేస్తాం. మంత్లీ ఉంటుంది. అవునండి, డైలీ ఒక 2 షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అంటే 4 to 5 days ట్రేడ్స్ ఇస్తాము. సో వాటిలో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దానిలో ఏంటంటే మీకు ఎంట్రీ ఎంత ఎక్కడ అవ్వాలి, టార్గెట్ ఎక్కడ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ అవ్వాలి క్లియర్గా ఉంటుంది. తర్వాత ఎవ్రీ వీక్ మేము వాళ్ళతో ఫాలోఅప్ చేస్తాం. ఎవ్రీ వీక్ మండే 9:30 కల్లా మొత్తం అడ్వైజరీలో లాస్ట్ వీక్ ఏమి ఇచ్చాము, మీరు ఏం చేశారు, మేము ఏం చేస్తాం అని ఫాలోఅప్ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే మీకు ఏదో ఇచ్చాము వచ్చిందని కాకుండా ఒక కంప్లీట్గా మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి మీకు అక్కడ సక్సెస్ రేట్ అయింది ఎలా ఉంటుంది అంటే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇంకోటి ఏంటంటే వెల్త్ గ్రోయింగ్ అంటే మంత్లీ అడ్వైజరీ కూడా ఇస్తాం. అంటే ఒక స్టాక్ బాగుంది అన్నప్పుడు అది ఒక 1 month 2 months హోల్డ్ చేసుకుంటే ఇంకా వెల్త్ క్రియేట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే షార్ట్ టర్మ్ స్మాల్ కంపెనీస్ పెన్నీ స్టాక్స్ ఇస్తుంటాం. సో వీటన్నిటిని మీరు బేస్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. సో ఫండ్ మేనేజ్మెంట్ సర్వీస్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అండి, ఫండ్ మేనేజ్మెంట్ కూడా ఉందండి. ఇప్పుడు వీళ్ళకి కొంతమంది ఏంటంటే మనీ ఉంటుంది, టైం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు మీదే మేము మోతీలాల్ ఓస్వాల్లో అకౌంట్ ఓపెన్ చేస్తాం. మోతీలాల్ ఓస్వాల్లో ఓపెన్ చేసి మీరు ఏదైతే అడ్వైజరీ ఉందో అది మీకు మెసేజ్ చేస్తాం. మీరు ఓకే అంటే ముందు ప్రీ అప్రూవ్డ్ కాల్ ఉంటుంది, యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ముందే కాల్ చేస్తాం. ఓకే అంటే అక్కడ ఓటీపీ అవి కూడా వస్తాయి అనమాట. వాళ్ళు ఓటీపీ చెప్తారు, ఇక్కడ బై చేస్తాం. అంటే మీ కన్సర్న్లోనే ఇక్కడ జరుగుతుంటాయి. అకౌంట్ అంతా మన చేతిలోనే ఉంటుంది, ఆపరేషన్ అంతే అంటే. సో సెబీ రూల్స్ ఏదైతే మ్యాండేటరీ చెప్పారో అవి ఫాలో అయ్యి ఫండ్ మేనేజ్మెంట్ లాగా చేస్తాం అనమాట. దీనిలో ఏంటంటే మనకి టార్గెట్ స్టాప్ లాస్ క్లియర్గా ఉంటాయి కాబట్టి ఎగ్జిట్ అంతా కూడా ఉంటుంది. సో మీకేంటి ఒక ప్రొఫెషనల్ హ్యాండ్లింగ్ అనేది మీకు అర్థమవుతుంది. రైట్. సో ఏది కావాలన్నా ఫండ్ మేనేజ్మెంట్, అడ్వైజరీ, నాలెడ్జ్, లేకపోతే జనరల్గా ఓవరాల్ మొత్తం కంప్లీట్గా వెల్ జనరేషన్ కావాలి అంటే వన్ సింగిల్ ప్లాట్ఫామ్లో తప్పకుండా అండి గానకపట్ ట్రేడింగ్ అకాడమీ ఉంది మీకోసం. సో మీరు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. మీరు ఆ 80% లూజర్స్లో కాకుండా 20% విన్నర్స్లో ఉండాలి అంటే మనం మన థాట్ ప్రాసెస్ని పద్ధతిని మార్చుకోవాలి. ఇప్పుడు మేము ఒకప్పుడు 80లో ఉన్నాం, తర్వాత మేము మార్చుకొని ఇప్పుడు 20లోకి వచ్చాం. సో మీరు కూడా రావచ్చు, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పీపులే చెప్పగలరు అనమాట ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది రైట్. సో మనం కూడా ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉండాలి, ఇప్పుడు ఈ మార్కెట్లో 5 years 10 years ఉండి మనం కొంత సంపాదించాలి అంటే మాత్రం మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మాతో పార్టిసిపేట్ చేస్తే ట్రైనింగ్ నేర్చుకోవటం వల్ల మీ లైఫ్ చాలా మారుతుంది. సో మా కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, 9000838555, అలాగే 8008968277. మా అడ్రస్ కూడా నిజాంపేట, ఇది కాల్షియం హాస్పిటల్ బ్యాక్ సైడ్, రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, స్టాక్ మార్కెట్లో చాలామంది లూజ్ అవుతూ ఉంటారు. దానికి మేజర్ రీజన్ కూడా మనకు తెలిసిందే, కరెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఇంకా ఇలాంటి టైంలో అయితే క్యాపిటల్ లెవెల్ మొత్తం పొడగొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా స్కిల్ఫుల్గా కరెక్ట్గా నిజంగా వెల్త్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా గానకపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించండి. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.